మాణిక్య మరణం తర్వాత గీత ఒక్కసారిగా పెద్దవాళ్ల బాధ్యతలు మోసే స్థితికి వచ్చింది. ఇంకా ఎవరి ఆధారం లేకపోవడంతో ధైర్యాన్ని కూడా ఆమె స్వయంగా నేర్చుకోవాల్సి వచ్చింది. పిఎఫ్ పెన్షన్ డెత్ సర్టిఫికెట్ వయసు 20 కానీ భుజాలపై బాధ్యతలు పెద్ద. గీత ఉదయం రెగ్యులర్ గా లేచి బస్సు ఎక్కి కార్యాలయాలకు వెళ్తూ పిఎఫ్ ఫామ్లు డెత్ సర్టిఫికెట్ అన్నిటినీ తానే చూసుకుంటుంది. కానీ పూర్తిగా ఒంటరిగా కాదు. ఆమె ఫ్రెండ్స్, ముఖ్యంగా శ్రీకర్ ఎప్పుడూ తన వెన్నంటే ఉండేవాడు. శ్రీకర్ తల్లి విజయ, తండ్రి కృష్ణ ఆమెను తమ సొంత బిడ్డలా చూసుకునేవారు. శ్రీకర్ తండ్రి కృష్ణ గీత ఊరిలోనే విఆర్ఓగా పనిచేసేవారు. ప్రతిరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్లి గీత చేతికి ఇచ్చేవారు. తిండి మీద అలగకూడదు, మళ్ళీ నీరసం వస్తుంది అని గంభీరంగా చెప్పేవారు. విజయ సాయంత్రం వచ్చి గీతతో కూర్చొని మాట్లాడేది, గీతను నవ్వించేది, ధైర్యం చెప్పేది. నీకు మేమున్నాంరా అనేది. వంట నుండి దుస్తుల దాకా అమ్మగా ఉండాల్సిన చోట ఆవిడే మిగిలిపోయిన ఖాళీని నింపింది. తన కొత్త ఉద్యోగంలో బిజీ అయినా రోజు ఇంటికి కాల్ చేసి ఒకే ప్రశ్న అడిగేవాడు. అమ్మా, గీత ఎలా ఉంది? టైంకి తింటుందా లేదా అని. ఎప్పుడైనా వీకెండ్ ఇంటికి వస్తే తనే గీత ఇంటికి వెళ్ళేవాడు. సబ్జెక్ట్ ఇలా చదువు, పరీక్ష ఇలా రాయాలి అని సీరియస్గా చెప్పి అదే సాయంత్రం ఆమె ఫేవరెట్ ఫుడ్ వండి పెట్టి ఆమెను మళ్ళీ నవ్వేలా చేసేవాడు. గీత ఒకసారి ఇలా అడిగింది, నా కోసం మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు? శ్రీకర్ సున్నితంగా నవ్వి, ఎవరైనా నిన్ను చూసుకోవాలి కదా ఇప్పుడు. అతని మాటలకు ఆమె మురిసిపోయేది. గీత శ్రీకర్ జంటను చూసి కృష్ణ విజయలకి సంతోషం వేసేది. అతని నాన్న ఒకరోజు ఇలా అన్నాడు, శ్రీకర్, మీ ఈరోజు బాగుందిరా, పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు అని. శ్రీకర్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతని ముఖంలోని ఆ సిగ్గు, ఆనందం విజయకి అర్థమయ్యాయి. గీతకి కూడా శ్రీకర్తో ఉన్నప్పుడు అపరాధ బాధ, ఒత్తిడి, భయాలు అన్నీ కరిగిపోతున్నట్టు ఉండేది. కానీ ఆమె ఆకాంక్షలతో ఉన్న స్టూడెంట్ కూడా కదా. బిఎస్సి జీవితంలో సెటిల్ అవ్వడానికి సీరియస్గా చదువుకుంటుంది. డిగ్రీ అయ్యాక బీఈడీ చేయాలని నిర్ణయించుకుంది. అమ్మలా ఇంకో 10 మందికి గురువున అయి వారి కలలు నెరవేరేలా వారికి శిక్షణ ఇయ్యాలి అని అనుకుంది. శ్రీకర్ కూడా ఆమెకి టైం టేబుల్ తయారు చేసి ఎలా చదవాలి, ఎలా అభ్యసించాలి అనేది ఒక గురువులా ఆమెకు సూచించేవాడు. గీత అతన్ని చూసి ఇలా అనుకుంది, నాకు ఈయన తోడు ఉంటే జీవితం ఎంత తేలిక అవుతుందో అని. అయితే ఈ కొత్త జీవితంలోకి ఓ పాత నీడ మళ్ళీ చొరబడబోతుంది. గీత డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వెళ్ళిన రోజు ఓ అనుకోని వ్యక్తి ఆమె ముందుకు వచ్చాడు. అని ఆ ఒక్క పలకరింపు గీత ప్రశాంతమైన జీవితంలో మళ్ళీ వణుకు పుట్టించింది. ఆ అనుమానాస్పద వ్యక్తి ఎవరు? స్టే ట్యూన్డ్ ఫర్ ఎపిసోడ్ 7. మీకు వీడియో అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.